హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్టైల్ అండ్ శారీస్ అండి. మీరందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టేటస్లో మీరు యూట్యూబ్ లింక్ కూడా పెట్టండి, దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ని, అది ఈ న్యూ ఇయర్ని మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఒక రికార్డింగ్ వీడియోతోటి ఇప్పుడు నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నానండి. ప్లీజ్ అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. ఓకే, శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి, ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది. ఈ శారీ ఏంటి డ్యామేజ్ వస్తే, డ్యామేజ్ నాకు కనిపించింది అంటే అట్ ఎనీ కాస్ట్ నేను చెప్పేస్తానండి, అంతేగాని దాపరికంగా అట్లా అయితే ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ కొంచెం, ఇదిగోండి ఇట్లా కొంచెం, అది కూడా పెద్ద డిస్టర్బ్డ్గా అయితే ఏం కాదు, ఇలా వచ్చింది అది. సో మీరు అది బాగా కంప్లీట్ డ్యామేజ్ అన్నట్టుగా కాకుండా జస్ట్ ఇగ్నోర్ చేసే డ్యామేజే కాబట్టి పళ్ళులో వచ్చిందండి, పళ్ళులో మిడిల్ పార్ట్లో వచ్చిందనమాట. సో మీరు దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి, 1150 ఫ్రీ షిప్పింగ్. బ్లౌజ్ అండ్ పళ్ళు 1150 ఫ్రీ షిప్పింగ్. చాలా బాగున్నాయండి శారీ, చాలా బాగుంది ఈ శారీ, ఓకేనా. కొంచెం అట్లా వచ్చింది, గ్రే కలర్ అనమాట, గ్రే కలర్. ఎవరో యూట్యూబ్లో ఒక మెసేజ్ పెట్టారండి, ఏంటి అంటే ఏంటో ఏంటో విచిత్రంగా పెట్టారు, నా బొంద. అలా పెడితే మనం డిలీట్ చేసేలేమా అండి? నాకెందుకు, నేను పెట్టాను, మీరు పెట్టిన మెసేజ్ డిలీట్ చేయగలుగుతాను, బట్ ఇది వద్దులేండి, ఇది బాగాలేదు. ఒక్క నిమిషం ఆగండి, ఇది కూడా నేను పెట్టాను. 850 ఫ్రీ షిప్పింగ్ అండి, 850 ఫ్రీ షిప్పింగ్. ఈ శారీస్ అన్నీ కూడా బాగున్నాయి. ఇప్పుడే నాకు పూణే నుంచి ఒక కస్టమర్ ఒక 6 శారీస్ ఆర్డర్ ఇచ్చారండి. ఏంటంటే నేను అనుకున్నాను న్యూ ఇయర్ అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, కొంచెం పెద్ద పండుగలు అయిపోయినాయి, మళ్ళీ ఈ శారీస్ పోతాయో పోవో ఏంటో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇండిపెండెన్స్ థీమ్ ఒకటి వస్తుంది కదండి, సో వాళ్ళు ఇండిపెండెన్స్కి కావాలి అన్నట్టుగా తీసుకున్నారనమాట. ఇదిగోండి 850 ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుందండి శారీ, లెస్ వెయిట్, చక్కగా బాడీకి హగ్గా ఉంటుంది, అంటే లైక్ కట్టినా కూడా అందంగా నీట్గా ఉంటుంది అన్నమాట. మనం ఈ శారీ పెట్టాము. 850 ఫ్రీ షిప్పింగ్ అండి, 850 ఫ్రీ షిప్పింగ్. ఇవి కూడా అయిపోయినాయి, అసలు ఇది పెట్టనవసరం లేదు, ఏదో 1-2 ఆర్డర్లు మళ్ళీ వస్తాయి. సో ఒకటే ఉండిపోయిందేమన్నా, నేను గబిక్కిని తీశాను. ఏమండి ఇది బ్లౌజ్ రిచ్ పళ్ళు అనమాట, రిచ్ పళ్ళు. చాలా బాగున్నాయి ఈ శారీస్, టక్కా వెళ్ళినాయి. ఎన్ని చీరలు వెళ్ళినాయి అంటే అసలు గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది తీసుకున్నట్లుగా అనిపించింది అనమాట. 850 ఫ్రీ షిప్పింగ్ అనమాట, జూట్ శారీ. ఇవి వాషబుల్లేనండి, మీకు ఏ ప్రాబ్లము, ఎటువంటి ఇబ్బంది కలగదు, ఓకేనా. ఇదిగోండి ఇది ఒకటి క్రేప్ కలర్ శారీ అండి, క్రేప్ శారీ అనమాట, 650 ఫ్రీ షిప్పింగ్. ఇది పళ్ళు, ఓకే. ఇవి సిల్క్ శారీస్ కదా, ఏవో అలా అన్నిట్లో ఏదో 1-2 అట్లా వస్తాయి. శారీ అంతా కూడా ఇట్లా బ్రిక్ కలర్ వచ్చిందండి, బ్రిక్ కలర్. లేదంటే ఈ క్రేప్ శారీస్ నేను సచ్చినా తీసుకోను. ఇది పళ్ళు, ఇది పళ్ళు, ఓకేనా. బ్లౌజ్ కూడా వచ్చిందండి, ఇది నేను సరిగా చూపించలేకపోతున్నాను. ఇదిగోండి ఇదంతా శారీ, ఓకేనా. 650 ఫ్రీ షిప్పింగ్ అండి, 650 ఫ్రీ షిప్పింగ్. క్రేప్ శారీ అనమాట, క్రేప్ శారీ అండి. మీరు ఇది చూసుకొని తీసుకోండి, క్రేప్ శారీ, ఇదైతే క్రేప్ శారీ చూసుకోండి. ఇది 650 అండి, 650 ఫ్రీ షిప్పింగ్, 650 ఫ్రీ షిప్పింగ్, ఓకేనా. 650 ఫ్రీ షిప్పింగ్. ఇదంతా కూడా పళ్ళు అండ్ దిస్ ఇస్ ద శారీ. మొత్తం కూడా కొంచెం పటోలా స్టైల్లో, అది ఇక్కత్ డిజైన్ లాగా వచ్చింది. 650 ఫ్రీ షిప్పింగ్ అండి. మంచి వైట్కి పర్పుల్ కలర్ శారీ, మంచి వైట్కి పర్పుల్ కలర్ శారీ, 650 ఫ్రీ షిప్పింగ్, 650 ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఏంటి మనకి ఒక్కసారి శారీ ఫ్లాప్ అయిందని ఎప్పుడు ఫ్లాప్ అవ్వదు, ఇంకొకసారి మనకి బాగా మంచిగా వచ్చినాయి కదా అని ఎప్పుడు మంచిగా రావు. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కడో చోట మిస్కమ్యూనికేషన్, అవి మనకి లైవ్లో ఒక రకంగా, మళ్ళీ శారీ వచ్చిన తర్వాత ఒక రకంగా కనిపించవచ్చు. కాకపోతే అంత మాత్రాన జడ్జ్ చేయకండి, ఎందుకంటే మన ఛానల్లో మీరందరూ తీసుకునే చీరలు బాగా బ్రహ్మాండమైనటువంటి కాస్ట్లీ శారీసే కాదు,
నార్మల్ శారీస్ అనమాట. సో దానికి నేను రిప్లై ఇవ్వలేదు, నేను పిచ్చి చీరలు అమ్ముతున్నాను, ఫ్రాడ్, ఇవన్నీ అంతంత అవసరం లేదు. నేను ఇప్పుడు 4,000 5,000 10,000 బిల్లులు వేసే వాళ్ళకి నేను చెప్తాను, అక్క టెన్షన్ పడకండి అక్క, లేట్ అవుతుంది ప్లీజ్ అక్క అని అంటే, ఇదేమైనా పెద్ద అమౌంట్ ఏంట్రా, టెన్షన్ అయితే ఏం లేదని నిదానంగా చెప్తారనమాట. కానీ చిన్న చీరలు 350వి 450వి 550వి తీసుకున్న వాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళ ఆస్తులు రాసి ఇచ్చేసినట్టు భలే మాట్లాడేస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో ఒక మెసేజ్ చదివితే అబ్బా ఎంత బాధేసిందంటే అంత బాధేసింది, గొంతు చించుకొని చెప్తాను. ప్రతిసారి కూడా ప్రతిసారి మంచి శారీస్ రాకపోవచ్చు అని లక్షల చీరలు కొనుక్కొని లాట్లు వస్తాయి, 500-600 చీరలు 500 చీరలు తీసుకుంటుంటే ఒక్క చీర మీకు అట్లా ఫ్లాప్ అయితే అంత మంచి రివ్యూ ఇస్తారా? అంత మంచి రివ్యూ అంటే పిచ్చి రివ్యూ ఇస్తారని తిట్టలేక నేను ఆ మాట అంటున్నాను. అసలు ఎంతమందికి రెస్పాండ్ అయినా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కూడా అక్క మీరు నా మెసేజ్ చూడలేదు అక్క అని అన్నారు. అసలు అంటే టైం ఉండాలి కదండి, చెప్పండి ఒక్కసారి, టైం ఉండాలా అక్కర్లేదా అదొక్కటి చెప్పండి చాలు నాకు. ఇది 550 ఫ్రీ షిప్పింగ్ అండి, ఈ శారీ 550 ఫ్రీ షిప్పింగ్. ఇది మంచి ఫ్యాన్సీ శారీ అండి, పెద్ద పెద్ద కలంకారీ శారీస్. ఎంత మంచి రివ్యూస్ వస్తున్నాయో తెలుసా సరితక్క, ఈ చీరలు ఏంటి అసలు విజయవాడలో నాకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ చీరలేంటి రేట్లేంటి, ఈ 50 రూపాయల కోసం 100 రూపాయల కోసం చించుకొని ప్యాకింగ్లు చేసుకొని భుజాలు నొప్పి వచ్చేలాగా రేయింపగళ్ళు కష్టపడుతుంది దేనికి అంటే ఎవరోనండి, నేను మీకు ఆవిడ పేరు చెప్తాను. అసలు అంటే చాలా బాధ కలిగింది నాకు, అయ్యయ్యో అనిపించింది. ఏంటి ఇంత కష్టపడితే ఇంత చిన్న విషయానికి అసలు అమ్మో ఎక్కడున్నావే తల్లే, ఉండండి చెప్తా. ఇందులో ఏమైపోయినాయి, అయ్యో ఇదిగోండి ఇందిరా గారంట, ఇందిరా ఆవుల స్టెయిన్స్ కట్స్ తక్కువ నెరవు మురికి పట్టి ఉన్న ఈ పాత డ్యామేజ్ శారీస్ని స్వీట్గా మాట్లాడుతూ ఫ్రెష్ శారీస్ కాస్ట్కి అమ్మటం అస్సలు కరెక్ట్ కాదు, రిటర్న్ తీసుకోవటానికి చెప్పి ఇప్పటి వరకు అడ్రస్ పెట్టలేదు. రిటర్న్ తీసుకుంటాను అంటే డెఫినెట్గా నేను తీసుకుంటానండి. ఇంత అద్భుతంగా ఎంత మంచిగా మెసేజ్ పెట్టారు, అసలు ఇంతవరకు నాకు ఇట్లాంటి రివ్యూ రాలేదన్నమాట. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకండి ఇప్పుడు నేను ఎంత బిజీగా ఉంటున్నాను చెప్పండి, నేను ఒకవేళ సమాధానం లేట్గా ఇచ్చినా డెఫినెట్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి మంచి చీరే పంపిస్తాను తెలుసా, మంచి చీరే పంపిస్తాను నేను. ఇప్పుడు ఆ మెసేజ్ నేను డిలీట్ చేస్తే ఎవరికేం తెలిసిద్దండి, అర్ధరాత్రి పూట మెసేజ్ పెడితే చెప్పండి, నాకెందుకు? ఇంతమంది మంచిగా పెట్టి ఆవిడ ఒక్కళ్ళు అట్లా పెడితే నేనేమనుకుంటాను, నేను ఇప్పుడు తీసేయచ్చు. కొంచెం టైం ఇవ్వండి అబ్బా, అసలు కొంచెం టైం ఇవ్వండి. అసలు శారీ బుక్ చేయంగానే ఎప్పుడు వస్తుంది అని అడిగితే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని అయితే మరుసటి రోజునికే వెళ్ళిపోతున్నాయి, కొన్ని అయితే మరి వారానికి వెళ్తున్నాయి. మొన్నైతే నేను ఇది కూడా చెప్పాను, ఒక ఆవిడకైతే 28వ రోజు వచ్చినాయి. అది నేనేం చేయగలుగుతాను చెప్పండి. నేను అక్కడికి చెప్తున్నాను, మీకు ఒకవేళ కొరియర్ మిస్ అయినా రీప్లేస్ అయినా డ్యామేజ్ వచ్చినా డబ్బులైనా ఇచ్చేస్తాను. రీసేలర్స్కి అయితే నేను చెప్తున్నానండి, ఎవరి డబ్బులు నేను వేస్ట్ చేయటం ఇష్టం లేక మీరు 10,000 కొనుక్కున్నా 20,000 కొనుక్కున్నా 50,000 కొనుక్కున్నా నేను మీకు అమ్ముడు పోకపోతే డ్యామేజ్ వస్తే కాదు అమ్ముడు పోకపోతే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను అనమాట. ఇంతకంటే అష్యూరెన్స్, ఇంతకంటే ప్రామిసింగ్ డీల్ ఎవరివ్వగలుగుతారు చెప్పండి. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఏదైనా సమాధానం చెప్పాలన్నా అసలు కళ్ళన్నీ పోతున్నాయి తెలుసా. అసలు నాకు అర్థం కావట్లా. ఇది 650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవి 2 చీరలు ఉన్నాయి, ఈ గ్రీన్ కలర్వి, అందుకనే చెప్తున్నాను ఫ్రీ షిప్పింగ్. 2 చీరలు ఉన్నాయండి, తీసేసుకోండి. ఇది కూడా అండి 1850 ఫ్రీ షిప్పింగ్. ఇది 2800కి సేల్ చేశాను, సారీ అండి ఇది 2000 అండి. ఇప్పుడు ఇదే శారీ చూడండి, ఇప్పుడు ఇది పళ్ళులో వచ్చింది, ఇది డ్యామేజే కాదు. నేను ఈ పళ్ళులో ఈ కాస్త ముక్క కట్ చేసేసి ఇవ్వచ్చు, కానీ టైం లేదు నాకు, అసలు నిజంగా టైమే లేదండి. నేను మామూలుగా 7,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నేనే పిచ్చిదాన్ని, నాకే టైం సరిపోవట్లేదంటే నిజంగా 50,000 60,000 ఉన్న సబ్స్క్రైబర్స్కి ఎంత పని ఉంటుంది, ఎన్ని స్క్రీన్ షాట్లు, పేమెంట్లు, అడ్రస్లు, ప్యాకింగ్లు, షిప్పింగ్లు, మళ్ళీ ఖరీదులు ఎంత చేసుకుంటారో ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా. ఈ 700-500 రూపాయల చీరలకి మీరు ఇంత మంచి రివ్యూలు పెట్టి మా మనసుని బాధ పెట్టడం తప్పితే ఏమీ లేదు తెలుసా, ఏమీ లేదు. కొంచెం టైం ఇస్తే ఏమైందండి,
కొంచెం టైం ఇస్తే ఏమైంది చెప్పండి. అసలు ఇంకది -0.001% బ్యాడ్ రివ్యూ, ఇంకా మొత్తం 99.9999% గుడ్ రివ్యూస్ అనమాట. అందుకే నాకు ఇదివరకులాగా నేను పెద్ద ఆలోచించట్లా, పెట్టుకుంటే పెట్టుకున్నారు, నాకెందుకు, నేనైతే దొంగనైతే అనుకోవాలి అని చెప్పి నేను అట్లా అనేస్తున్నాను. నాకు ఏంటి ఇప్పుడు ఇన్ని వేల చీరల్లో, ఇన్ని వందల చీరల్లో ఎంత తోపు తురుమోడికైనా డ్యామేజ్ అనేవి వస్తాయి. మీరు ఏవైనా అనుకోండి, ఇది 2000 ఫ్రీ షిప్పింగ్. కొంచెం మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. నేనైతే అదే చెప్తున్నానండి. టైం పట్టిద్ది. ఎందుకు పట్టదు చెప్పండి. మన టర్న్ వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టిద్ది. 2000 ఫ్రీ షిప్పింగ్ అండి. బాటిల్ గ్రీన్ శారీ, ఇవి నిజంగా సూపర్ ఉన్నాయండి. నిజంగా చాలా బాగున్నాయి. ఇది టిష్యూ, ఇదంతా నెక్లెస్ బార్డర్ చూడండి. శారీ ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు నేను ఈ పళ్ళు దగ్గర నేను కత్తిరించేటప్పుడు కట్ అయిపోయిందో, వాడు పంపించినప్పుడు కట్ అయిందో, దీన్ని ఇంకా స్క్రీన్ షాట్ తీసి అక్క డ్యామేజ్ వచ్చింది అని అంటారు. ఇది డ్యామేజా అండి చెప్పండి? ఇది డ్యామేజ్ అంటారా? ఇగోండి ఇట్లా కట్టేసేటప్పుడు మంచాలకు అది అల్లేటప్పుడో ఏమో మనకి తెలీదు, అది పోయింది. మీరు ఇది కట్ చేసేసుకుంటే పోతుంది. దానికి నాకు పెట్టి నిజంగా నాకు చీర బాగుందక్క అని చెప్పకపోయినా నాకు పర్వాలేదురా, నిజంగా చెప్తున్నాను. నాకు ఎందుకంటే అసలు అంత టైమే ఉండట్లేదు. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను. మొన్నైతే అట్లాంటా నుంచి ఒక అక్క అనమాట, సరిత ఎంత పాజిటివ్ రివ్యూ అమ్మ నువ్వు, నేను వాలంటరీగా వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తానురా అన్నారు. వాళ్ళ పిల్లలు పెద్ద డాక్టర్స్ తెలుసా, వాళ్ళ పిల్లలు పెద్ద డాక్టర్స్. కొంచెం మా మీద కూడా నేను అందరు యూట్యూబర్స్ తరఫు నుంచి మాట్లాడుతున్నానండి. ఏమోనండి, ఇంకా మేము ఇంతకంటే ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇది కూడా 2000 ఫ్రీ షిప్పింగ్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు నేను ఇంకా చెప్పనా, కొంచెం గ్రాండ్గా బ్లౌజు, కొంచెం రా సిల్క్ జూట్, అసలు తలంబ్రాల చీర కింద కూడా మనం వాడేసుకోవచ్చు అనమాట. ఆ రేంజ్లో ఉంది పట్టు చీర. మేనమామలు పెట్టుకోవచ్చు, లేదంటే అత్తగారులు కోడళ్ళకి పెట్టుకోవచ్చు. ఇది 2000 అండి. ఈ శారీస్ 5000 తక్కువ అయితే ఎక్కడా ఉండవండి. అంత బాగున్నాయి ఈ చీరలు. మీ ఇష్టం ఇంకా. ఓకేనా? ఏమోనండి, ఇంకా ఇంతకంటే ఎంత మంచిగా నా వాళ్ళు అని అనుకున్నా, కొంతమంది అయితే భలే మాట్లాడేస్తారు అసలు. పిచ్చోళ్ళకి కూర్చున్నామా ఏంటి ఇక్కడ ఏమన్నా. ఏమండి, ఈ గ్రీన్ శారీ నేను పొద్దున పెట్టిన గ్రీన్ శారీ వేరు, ఇది ఇంకొక గ్రీన్ శారీ అండి. ఇది ఇంకొకటి. లేట్ అయినా కానీ మోసం అయితే మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో జరగదండి. ఇంకా ఫూలిష్గా 400 రూపీస్ శారీస్కి, 550 రూపీస్ శారీస్కి, ఫ్రీ షిప్పింగ్ ఉన్న చీరలకు కూడా రెటమతంగా మాట్లాడి అట్లా చేస్తే మటుకి నేను ఇంకా బ్లాక్ చేసేస్తున్నా. ఫస్ట్ టైం అండి నేను ఒక మనిషిని బ్లాక్ చేసింది. చేశాను. అసలు నా నేచర్ అది కాదనమాట. కాదు. ఎవరు ఎట్లాంటి రివ్యూలు ఇచ్చుకున్నా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం నిజంగా నాకు చాలా గాడ్ గిఫ్ట్ అండి. 1-2 ఏదో డిస్టర్బెన్స్ అయినా కానీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇదైతే బ్లౌజ్ అండి. ఇది కూడా 2000 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవైతే చాలా బాగున్నాయి. మీరు ఒక్కసారి కరెక్ట్గా చూసుకొని తీసుకోండి. ఇవి మన ఛానల్లోని 2800కి కూడా మనం అమ్మినవి ఉన్నాయి. సో మీరు చూసుకొని తీసేసుకోండి. ఎందుకంటే అంత వేరియేషన్ ఉన్నప్పుడు యూ విల్ బీ డెఫినెట్లీ బెనిఫిటెడ్ అనమాట. ఓకేనా? ఇదిగోండి వల్కలం శారీ అని చెప్పాను కదా, మొన్న అయితే ప్లెయిన్ గ్రీన్ కలర్ అమ్మాను. ఇది సన్ రైజ్ కలర్ అనమాట. ఇది బ్లౌజ్ మాట. ఇప్పుడు చూడండి, ఈ వీవింగ్ మీకు కనపడతా ఉంటుంది. మన ఛానల్లో మీరు గమనించలేదో, అసలు ఫ్రీ షిప్పింగ్ పెట్టాము. మీరు 10 చీరలు కొనుక్కుంటే నాకు ఎంత షిప్పింగ్ కాస్ట్ అవుతుందో తెలుసా? అయితే అయిందిలే, సోదిలేదు, ఏం పర్వాలేదని చెప్పి అసలు లైఫ్ లాంగ్ అసలు ఆ కొరియర్ ఆయనకైతే రోజుకి ఎన్ని వేలు ఇస్తున్నానో నాకు తెలుసు మాట. రోజుకి ఎన్ని వేలు ఇస్తున్నానో నాకు తెలుసు. ఎందుకంటే ఇంకా నేను మీ మీద ఏమి వేయట్లేదు అట్లాగా. అదిగోండి, దానికి ఒక స్టెయిన్ అయ్యింది. ఇది నేను 550 ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తానండి. ఇష్టం ఉన్న వాళ్ళే తీసుకోండి. ఏ షాప్ వాడైనా డ్యామేజ్ స్టాక్ అని చెప్పి క్లియరెన్స్ సేల్ అని పెట్టుకుంటారండి. నేనేమి పెద్ద షోరూమ్లు ఉన్న దాన్ని ఏం కాదు, మామూలు మనిషిని. నేను ఇంట్లో కూల్గా అమ్ముకునే మనిషిని అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళే తీసుకోండి. నిజంగానే చెప్తున్నానండి.
నిజంగానే చెప్తున్నాను, అంత క్లియర్గా చెప్తున్నాను. ఇది మందంగా ఉంటుందా అంటే మందంగా ఉంది అని చెప్తున్నాను, మందంగా లేదా అంటే మందంగా లేదు అని చెప్తున్నాను. మీకు ఇది బాగుంటుందా అంటే బాగోదు, వద్దురా ఇది అని నేను చెప్పేస్తున్నాను. ఇంత జెన్యూన్గా ఉంటే అసలు అంత పెద్ద మెసేజ్ అంత పబ్లిక్లో పెట్టారు, ఇంకా నేనేం చెప్పాలి. ఇదిగోండి, ఇది కూడా చాలా అంటే చాలా బాగుందిరా. అసలు ఈ శారీ సూపర్ ఉంది. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది. ఇదిగోండి, ఇదంతా శారీ కింద బార్డర్, అది పైన బార్డర్ అనమాట. నేను ఇవన్నీ చెప్పానుగా, ఇది 550 అమ్మాయిలు, ఇది 550, ఇది 750 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ బ్లౌజ్. ఇదిగోండి, ఇక్కడ కొంచెం వీవింగ్ మిస్టేక్ వచ్చింది, ఇది మీ వీవింగ్ మిస్టేక్ వచ్చింది. సో ఇది 650 ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను. నా కంటికి కనపడితే నేనైతే మోసం అయితే చేయనండి. మంచి మాటలు చెప్పి అమ్మేస్తున్నారు అంటే బాధ కలిగింది నాకు. నిన్న కూడా నేను చెప్పాను, ఏండి సరితకి ఏది కావాలి అంటే చీరలు అమ్మటం కాదు, మోటివేషనే నేను నా టాస్క్ అని నేను చెప్పాను. 650 ఫ్రీ షిప్పింగ్. చీరలకి మాటలకి మాత్రం సంబంధం పెట్టద్దండి అని కూడా నేను చెప్పాను. ఇంతోటి చీరలకి నేను అన్ని కబుర్లు చెప్పి నా ఎనర్జీని లాస్ చేసుకొని నా బొంద మీద అంత అవసరమే లేదండి, అంత అవసరమే లేదు. ఇదిగోండి, ఇది కూడా 750 ఫ్రీ షిప్పింగ్. శారీ చూసారా ఎంత బాగుందో. శారీ 750 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది 750 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా కూర, ఇది కూడా కూర. ఇదిగోండి, ఇది కూడా కూర. ఇది పళ్ళు చూడండి, రిచ్ పళ్ళు అండ్ జూట్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఇది శారీ అంతా కూడా ఇది ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ వీవింగ్ వచ్చిందండి. శారీ అంతా కూడా ఇట్లా వీవింగ్ వచ్చింది. ఇందాక మురుసుకున్నాను కదా, నన్ను గుర్తుపట్టి హాస్పిటల్ దగ్గర ఆవిడ నన్ను వాటేసుకొని ముద్దు పెట్టుకున్నారని వెంటనే నేను పొంగిపోయి అహంకారం వచ్చేస్తుందేమోనని నాకు ఇట్లాగా ఒక బ్యాడ్ రివ్యూ ఇచ్చారనమాట ఆ దేవుడు. ఆయనకి తెలియదు, ఆ దేవుడికి మనం పడిపోయే వాళ్ళం కాదు, కుంగిపోయే వాళ్ళం కాదని. ఓకేనా, 750 ఫ్రీ షిప్పింగ్ రా. ఇవి చూసుకోండి చాలా బాగున్నాయి. మనం ఇందులోనే సేమ్ రెడ్ కలర్ పెట్టామన్నమాట, రెడ్ కలర్ పెట్టాము. హాస్పిటల్లో ఉన్నానండి, నేను ప్యాకింగ్ చేయలేదు అంటే అసలు ఎన్ని ఫోన్లు అంటే అన్ని ఫోన్లు అనమాట. మెసేజ్లు పెడుతూనే ఉన్నా. ఇంకా మీ డబ్బులు మీకు వేసేస్తామండి అంటే నంబర్ పెట్టారు, వెంటనే డబ్బులు వేసేసాను. గ్రూప్లో 1200 మంది ఉన్నారండి మన గ్రూప్లో. మీరు ఎవరికైనా సరే మీరు అన్నోన్ నంబర్ని ఎవరికైనా ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, సరితక్క ఎలాంటిది అని. బ్యాడ్ రివ్యూ వస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాను, సరేనా. ఎంత నిజంగానే జెన్యూన్గా ఉన్నప్పుడు జెన్యూన్గానే రివ్యూ ఇవ్వాలండి. టైం ఇవ్వండి అని ఆవిడకైతే అయ్యి ఉండొచ్చు 15 రోజులు 10 రోజులు. అండి ఇదైతే జార్జెట్ బెనారస్ అండి, ఒకటి ఉంది. ఇది 2000 అండి, ఇది 1999, ఇది 1999. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. రీసేలర్స్ కూడా తీసుకొని వెళ్ళారు ఇందాక ఒక 20 శారీస్. ఓకేనా, ఇది 2000. ఒక్కొక్క మెసేజ్ చీర బాగుంది అని ఒక్కొక్కళ్ళు అలా చెప్తుందంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. లాభము కష్టం మొత్తం ఎగిరిపోతుంది, మనకి అసలు ప్రాబ్లమే అనిపించదు. ఇప్పుడు ఈ చీరని మనం ఎందుకనో ఓపెన్ చేసాము. ఇప్పుడు ఈ చీరకి బ్లౌజ్ వచ్చిందో రాలేదో చూడాలా, ఎందుకంటే నాకు ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చింది కదా, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. నేను నిజంగానే చూస్తే నేను ఎమ్మటే చెప్పేస్తాను. ఎందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడే కంటే ముందే చూసుకొని చెప్పేసేయటం బెటర్ కదా. ఇది దీనికైతే బ్లౌజ్ రాలేదండి. ఇదైతే ప్యూర్ శారీ. మీకు ఇష్టం ఉంటేనే తీసుకోండి అమ్మా, ఓకేనా. మళ్ళీ అక్క ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని నన్ను అనద్దు. దీనికైతే బ్లౌజ్ రాకపోయినా డ్యామేజ్ శారీ అయినా సరే ఇంత తక్కువకి మాత్రం ఎవ్వరు ఇవ్వలేరు, ఎందుకంటే ఇవన్నీ జార్జెట్స్. ఓకేనా, దీనికైతే డ్యామేజ్ అయితే 150% లేదండి. బట్ దీనికి బ్లౌజ్ ఒకటే లేదు. నేను ఈ రికార్డింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, సారీ ఇదిగోండి, ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైము ఇదిగోండి 1:27 అయింది. అంటే అర్ధరాత్రి 1:30 అవుతుంది.
నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను అనమాట. అంటే నేను చెప్పేది ఏంటి అంటే పక్కన వాళ్ళ కష్టం అర్థం చేసుకోండి అని చెప్తున్నా అనమాట. ఉత్తినే చెప్పేస్తే ఎట్లాగండి చెప్పండి, ఎంతమంది చదువుతారు మెసేజ్లు? అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రా ప్లీజ్. ఎందుకంటే 7,000కి చాలా దగ్గరలో ఉన్నాం మనము. 7,000కి చాలా దగ్గరలో ఉన్నాము. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు. అంతమంది నమ్మారు నన్ను. నేను ఒక్కళ్ళని మోసం చేసో ఏదో చేస్తే నాకు ఇంతమంది రివ్యూ నాకు పోతుంది. అది నేను మనసులో పెట్టుకుంటాను. అన్నిటికంటే ముందు ముఖ్యము అసలు ఇంట్లో వంట అనేది చేయట్లేదండి, మా అమ్మగారే చేస్తున్నారు తెలుసా. అసలు ఇంటికి ఎవరైనా వస్తే ఇదివరకు ఎన్నెన్ని చేసి వండి పెట్టేదాన్నో, ఇప్పుడు అమ్మో చీరల మీద పడతాయేమనో, మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా హెసిటేట్ అవుతున్నాను. పర్సనల్ లైఫ్ మిస్ అవుతుందండి నిజంగానే. ఎవడ పడమన్నాడు ఎవడమ్మన్నాడు అని అంటారేమన్నో, కానీ హ్యూమానిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. సో దాని గురించి నేను చెప్తున్నా అనమాట. ఇది పలానా ఒక్క మనిషికే కాదు, అందరికీ చెప్తున్నాను. ఏమండి ఈ శారీ నేను మీకు చూపించాను, కానీ ఈ 2 చీరలు అయితే ఆర్డర్స్ అయితే రాలేదండి. నిన్న నేను చేసినట్టున్నాను ఈ శారీ, కానీ ఆర్డర్స్ అయితే రాలేదు. ఎందుకు రాలేదో నాకు తెలీదు. క్యాప్చర్ అయ్యిందో అవ్వలేదో, సరిగా అర్థమైందో అర్థం కాలేదో నాకు నిజంగా తెలీదు. బట్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇదైతే బ్లౌజ్ అండి, ఇదైతే పళ్ళు మాట. నిజంగా సూపర్ ఉందండి. ఇవైతే డైబుల్ శారీస్. మీరు దీనికి మెరూన్ కలర్ డై వేయించుకున్న అసలు మీకు చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఇదివరకు టిష్యూ లెనిన్స్, కోరా టిష్యూలు అవన్నీ వచ్చినాయి కదా, సేమ్ అదే స్టైల్. నేను ఇవి 850 ఫ్రీ షిప్పింగ్ పెట్టానండి. 850 ఫ్రీ షిప్పింగ్. శారీ నిజంగా సూపర్ ఉందండి, నిజంగా చెప్తున్నాను. శారీ అయితే నిజంగా సూపర్ ఉంది. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మాట. మీరు దీనికి ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసే కంటే మీరు ఏదైనా కొంచెం కాస్ట్లీ బ్లౌజ్, కల్నేతవి, రా సిల్క్వి, అలాంటివి కొంచెం పోచంపల్లి స్టైల్లోవి అలాంటివి మీరు వేయండి నిజంగానే. అంటే ఇప్పుడు మీరు అందరు బోల్డ్ చూస్తూనే ఉంటారు కదా, ఫ్యాషన్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందండి, మనం ఎవ్వరికి ఏమీ చెప్పక్కర్లేదు. సో ఏమన్నా అలాంటివి తీసుకోండి. ఇదిగోండి ఇటువైపు నుంచి వీవింగ్ కనబడుతుంది. ఇది మీరు కట్టుకున్న కట్టు చెంగు దగ్గర కానీ అదేంటి మధ్యలో కుచ్చిళ్ళు పెట్టుకున్నా కానీ పొట్టెత్తుగా ఉబ్బెత్తుగా మటుకి రాదండి, చక్కగా అద్దినట్టుగా ఉంటుంది. చాలా చాలా బాగున్నాయండి ఇవి. 850 ఫ్రీ షిప్పింగ్. ఇవి పళ్ళులు లేకపోతే ఒక ప్రైజ్ ఉంటాయి, ఫుల్ పళ్ళులు అయితే ఒక ప్రైజ్ ఉంటాయండి. సో ఇవన్నీ రిచ్ పళ్ళులు ప్లస్ రిచ్ బ్లౌజెస్ అన్నమాట. చక్కగా తీసుకోండి, మీకు ఏమి అంటే ప్రాబ్లం రాదు అన్నది నా మాట. ఓకేనా? ఇదిగోండి హ్యాండ్లూమ్స్ అన్నారు కదా, కానీ అసలు విషయం ఏంటంటే ఇవి అసలు ఎన్నున్నా అయిపోతాయండి. బట్ మనం ఏం చెప్పాలి అంటే అవి షార్టేజ్ ఆఫ్ స్టాక్. ఇదిగోండి ఇది బ్లౌజ్. శారీ అంతా కూడా ఇట్లా జామ్దాని వీవింగ్ వచ్చిందండి. ఇది చందేరి కాటన్, 900 ఫ్రీ షిప్పింగ్ అండి. శారీ అంతా కూడా ఇట్లా బుట్టాస్ వచ్చినాయి. ఏమండి దీని అందమే వేరు. మీరు ఏమన్నా అనుకోండి, ఏంటి మొతగొడ్డలా ఉంది సరిత 900 అంటారేమో, ఇవే చీరలు చాలా చాలా కాస్ట్లీ ఉంటాయండి. ఇదిగోండి ఇది పళ్ళు, చందేరి పళ్ళు అనమాట. అదే ఇది చూడండి, జరీ వీవింగ్ తోటి పళ్ళు వచ్చింది. ఇది మీరు అసలు కట్టుకొని అంటే దీని రిచ్ లుక్ వేరే ఉంటుంది. అసలు చాలా క్లాసీ అండ్ అఫీషియల్గా ఉంటుందండి, సో మీరు ఇది 900 ఫ్రీ షిప్పింగ్ అండి. నేను అన్ని ఫ్రీ షిప్పింగ్, 10 చీరలు కాదు 15 చీరలు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫ్రీ షిప్పింగ్ అనే చెప్తున్నానండి. ఇదిగోండి ఇది ఇంకొకటి రెడ్ కలర్ శారీ అండి, పటోలా శారీ. ఇదైతే 1850 ఫ్రీ షిప్పింగ్ రా. ఇవి నేను ఇవాళ అన్నీ సర్దాను, ఏదో ఇంకట్లా కూర్చుని అన్నీ సర్దాను అనమాట. సర్దితే నాకు అటు వెనకాల ఉన్న శారీస్లో ఇది ఒక్కటి కనపడింది మాట. ఇంకా బాగుంది అమ్మాయిలు, 1850 రూపాయలు అంటే 1850 ఫ్రీ షిప్పింగ్. సూపర్ శారీ అండి. ఇప్పుడు మేము ఈ 100 చీరలు తీసుకున్నా మాకు ఈ ప్రైజ్కి రాదు. మీరు 100% ఒకవేళ పోనీ ఈ ప్రైస్కి ఇచ్చినా మళ్ళీ ఈ ప్యాటర్న్ అయితే రాదు నిజంగానే. మన దగ్గర ఇప్పుడు 550, 650, 750, 850 అలాంటి చీరలు అయితే దండిగా వచ్చినాయి, కానీ కాస్ట్లీ శారీస్ ఇంత తక్కువ ప్రైజింగ్లో రాలేదు. సో ప్లీజ్ అండి, మీకు నచ్చితే కనుక ఇవి తీసేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి. ఈ వీవింగ్ కూడా చూడండి, ఇదిగోండి
బ్యాక్ సైడ్. సో మంచిగా ఉంది శారీ. ఇది పళ్ళు మాట. 1850 ఫ్రీ షిప్పింగ్. 1850 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా? ఇంకా నేను తక్కువ చీరలే చూపిస్తానండి, తొందరగా అయిపోయి హాఫ్ అన్ అవర్ అయితే యూట్యూబ్లో టక్కన ఇదైపోతుంది అనమాట. ఇది కూడా 750 ఫ్రీ షిప్పింగ్ రా. 750 ఫ్రీ షిప్పింగ్. చూడండి ఇది 750 ఫ్రీ షిప్పింగ్. ఇంకా చెప్పనా, నేను డిన్నర్ కూడా చేయలేదు తెలుసా. కూర్చుండిపోయాను, ఎప్పటి నుంచి కూర్చున్నానో తెలుసా. ఇప్పటికి కూడా తెమల్లా నాకు. ఇప్పుడు ఇంకా రాత్రి అంతా కూర్చున్న ప్యాకింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే మాత్రం మీరు మాత్రం తొందరగా ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాను. ముందు ఒక్కరోజు మాత్రం నాకు టైం ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే వెంటనే అవ్వవు. ఇన్నిన్ని ప్యాకింగ్లు ఒక్క రోజులో కూడా అవ్వదు, పక్కా చెప్తున్నా నేను. మా అత్తగారు అయితే సరిత ఒళ్ళు హోనం చేసుకోకు అని అన్నారనమాట. కాకపోతే మనకి ఉంటుంది కదా, మన వాళ్ళు పాపం చీరలు కొనుక్కున్నారు, వాళ్ళకి లేట్ అయిపోతుంది, ఆడవాళ్ళకి చీరలు అంటే ఫ్యాంటసీ అని. ఇదిగోండి. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ కుర్చీళ్ళకి ఇది ఇట్లా ఓవర్లాక్ చేసలేదు. ఓకేనా? ఓవర్లాక్ చేసలేదు. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి. ఇది నేను 650 పెట్టేస్తానండి. ఇది 650 పెట్టేస్తాను, చూసుకోండి. ఇంకా 650 ఫ్రీ షిప్పింగ్. ఓకే, 650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఏదైనా సరే, ఏ రిలేషన్ అయినా మ్యూచువల్గా వెళ్ళిపోవాలండి. మీకు ఈ చీర నచ్చలేదు, ఓకే, డ్యామేజ్ వచ్చింది, ప్లీజ్ అండి కొంచెం టైం ఇవ్వండి అంతే. ఓకేనా? 650 ఫ్రీ షిప్పింగ్. ఒరే అమ్మాయిలు, ఇవ్వండి. ఇది కూడా ఒక్క శారీ ఉందిరా. ఈ చీరలు అయితే ఎన్ని వందల చీరలు అమ్మానో బాబోయ్. ఇదైతే 550 ఫ్రీ షిప్పింగ్ రా. ఇంకా 550 ఫ్రీ షిప్పింగ్. శారీ అంతా కూడా ఇదిగోండి, ఇట్లా కాంట్రాస్ట్ ఓవర్లాక్ చేయించుకున్నా, ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నా, మీరు చేసే టాలెంట్ని బట్టి మీకు శారీ లుక్ అందం వచ్చేస్తాయండి. అక్క ఇది వచ్చింది అది వచ్చింది అంటే పిచ్చి చీరల్ని కూడా మనం మంచిగా చేసుకొని కట్టుకోవచ్చు అనమాట. అంటే నేను ఈ ఓవర్లాక్ గురించి చెప్తున్నానండి. పిచ్చి చీర అంటే అదిగోండి, ఇవే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి నా బొంద మీద. 550 ఫ్రీ షిప్పింగ్ రా ఇవి. ఓకేనా? ఇదిగోండి, ఇది ఒక్క శారీ తీసి నేను ఇంకా ఆపేస్తాను అమ్మాయిలు. ఇగో దీనికి కూడా ఒక మరక లాంటిది వచ్చింది. ఇది కూడా 550 ఫ్రీ షిప్పింగ్ అండి. 550 ఫ్రీ షిప్పింగ్ మరక వచ్చింది, చూశాను. ఇవన్నీ 1500 రూపాయలకి అమ్మిన చీరలు అండి. ఇవన్నీ కూడా 1500కి అమ్మిన చీరలు. ఇవన్నీ కూడా ఇదంతా కూడా వీవింగ్ అండి. ఇదంతా కూడా వీవింగ్. శారీ క్లాత్ అయితే ఎంత బరువు ఉందో తెలుసా అసలు. ఇదిగోండి 50 గ్రాములు ఉంటుంది ఏమన్నా. ఇదిగోండి ఇంతే వెడల్పు. ఇదిగోండి శారీ అంతా కూడా వీవింగ్ వచ్చిందండి. రిచ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ మాట. ఇదిగోండి ఇది పళ్ళు, శారీ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా వీవింగ్. 550 ఫ్రీ షిప్పింగ్ అండి. 550 ఫ్రీ షిప్పింగ్. ఇక్కడ 2 స్టెయిన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆఫరే. ఇవన్నీ కూడా ఆఫర్ పీరియడ్లో వచ్చిన ఆఫర్ శారీస్. అదే ఇది 1500 అయితే ఆలోచించి తీసుకుంటారు. అదే 550 అంటే ఎవరైనా ఆలోచిస్తారా? టక్కని తీసేసుకుంటారు. అప్పుడు మాత్రం అందరూ స్పందించలేదు, చేయలేదని. ఇప్పుడు మాత్రం ఆఫర్ శారీస్ పెట్టేటప్పటికి ఇవన్నీ కూడా ఒక ఛానల్లో ఒక అమ్మాయి చెప్పిన మాటలే. ఎందుకంటే నాకు కూడా ధైర్యం వచ్చింది కొద్దిగా, ఆహా ఇలా మాట్లాడచ్చు అనమాట అని. ఇదిగోండి 750 ఫ్రీ షిప్పింగ్ రా. ఇది ప్యూర్ వైట్. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఓకేనా? మనుషులమేనండి, ఎవరైనా తప్పులు చేస్తారు. నేను అంత నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్లో చూపించేసేలాగా నేనేమీ అంత చేయలేదు మాట. అందుకనే చెప్తున్నాను, నాకు టైం ఇవ్వండి. నేను మెసేజ్లు చూడాలంటే టైం పడుతుంది ప్లీజ్ అండి. ఇది మాత్రం మీరు నన్ను అర్థం చేసుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసేసి ఒక 4-5 రింగులు ఇచ్చేసేసి టక్కున పెట్టేస్తున్నారనమాట. ఎందుకు? ఎవరు రింగ్ ఇచ్చారో చూసి నేను వాళ్ళ పేజ్లోకి వెళ్తే ఒక్కొక్కళ్ళు 10 చీరలు ఆర్డర్ ఇస్తున్నారు. అక్క ఈ చీరలకి నేను ఉత్తినే ఒక 5000 వేసేస్తున్నా, ఉంచండి, ఎన్ని ఉంటే అన్ని పంపించేయండి, బ్యాలెన్స్ అమౌంట్ ఉంచండి అంటున్నారు. ఎందుకంటే 5000 అంటే మాటలా చెప్పండి? ఒరే చీరలన్నీ అయిపోయినాయి, 5000 తిరిగి కొట్టైనా అంటే కూడా వద్దులే అక్క నీ దగ్గర ఉంచు, అన్నీ సోల్డ్ అవుట్ అంటున్నారు అని అంటున్నారు. ఏంటి అసలు నేను నిజంగా నా కస్టమర్స్కి నేను రుణపడిపోయి ఉంటాను. నాది ఏం పెద్ద సూపర్ డూపర్ ఛానల్ ఏం కాదు, నేను అంతకంటే పెద్ద తోపు తురుమునైతే అసలు అంతకంటే కాదండి. నేను నార్మల్ నేను ఇప్పటికిప్పుడు వచ్చిన మనిషిని. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నేను నిజంగా చాలా అంటే చాలా రుణపడిపోయి ఉన్నాను.
ఇదిగోండి ఈ శారీ నిజంగా ఎంత బాగుందో తెలుసా, ఈ శారీ ఎంత బాగుంది. రీసేలర్స్ అయితే ఒక్కొక్కళ్ళు 30,000 40,000 రూపాయల చీరలు కూడా కొనుక్కొని వెళ్తున్నారు. ఎందుకు? ఆ ఆఫర్ బాగుంది అని. ఎవరిస్తారండి రిటర్న్? నేను డ్యామేజ్ చీరలు ఇస్తే మా వంక కూడా చూడరు వాళ్ళు. అమ్మో రిటర్న్ తెచ్చారా బాబు అనుకుంటారు తెలుసా. నేనైనా అసలు రిటర్న్ చీరలు కూడా మ్యాక్సిమం ఇవ్వను, ఎంతకో కొంతకు తోసేస్తాను, ఇచ్చేస్తాను. ఇది ఇప్పుడు ఎంత పెడదామని చెప్పండి? 750 ఫ్రీ షిప్పింగ్ అమ్మాయిలు. ఇవన్నీ కూడా 850 950 పెట్టిన చీరలు ఇవి, ఓకేనా? 750 ఫ్రీ షిప్పింగ్. ఇదిగోండి 30 మినిట్స్ అయితే అయిపోయింది. ఎందుకంటే 30 మినిట్స్ వీడియో చేస్తే టక్కన వెళ్ళిపోతున్నాయండి, టక్కన అది యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. అదే నేను 45 మినిట్స్ చేశాను అనుకోండి 24 hours పైన పడుతుంది అనమాట. అందుకనే ఏమండి అన్యదా భావించద్దు. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నేను క్లారిటీ ఇస్తాను, నాకు టైం ఒక్కటే ఇవ్వండి, ఓకేనా? ఇంకా ఎక్కువ సోది ఈ ఛానల్ అంతా ఈ ఒక్కదాని మీదే రన్ అయింది, నన్ను క్షమించండి. తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు. ఎవ్వరికి ఏదైనా సరే అన్యాయం మాత్రం జరగదు. అన్యాయం అంటే ఇదేమైనా పెద్ద విషయం కాదు. బట్ ఎవరు కూడా ప్లీజ్ డిలే అవుతుంది కానీ ఏది అయితే జరగదన్నమాట, ఓకేనా? డిలే అయితే మాత్రం 150% అయ్యిద్ది, ఓకేనా? బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. వీఆర్ వెరీ క్లోజ్ టు 7K సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ 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 అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ స్టేటస్ పెట్టండి ముందు, యూట్యూబ్ లింక్ స్టైల్ అండ్ శారీ సరిత అని. ఒక్కసారి మీరు ఒక్కొక్కళ్ళు మీరు స్టేటస్ పెడితే నాది కూడా ఛానల్ ప్రమోట్ అవుతుందండి. ఈవెన్ ఐ వాంట్ టు సీ మై సబ్స్క్రైబర్స్ ఇన్ ద కౌంట్ ఆఫ్ 10K 12K 20K అని నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే మనిషి నైజం ఆశ అనేది ఉంటుంది. అందుకని మీరందరూ కూడా నన్ను ఆ రేంజ్కి తీసుకెళ్ళండి. డెఫినెట్గా మీరు రిగ్రెట్ అయ్యేలాగా నేనైతే ప్రవర్తించను, రిగ్రెట్ అయ్యేలాగా అయితే నేను ఎప్పుడు బిహేవ్ కూడా చేయను. ప్లీజ్ అండి, డోంట్ టెస్ట్ మై పేషెన్స్ ఆల్సో. ఈవెన్ ఇఫ్ యూ టెస్ట్ మై పేషెన్స్ ఐఎమ్ దేర్ ఫర్ యూ అట్ 100% అనమాట, ఓకేనా? బాయ్ గర్ల్స్.